ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎల్ఐసి ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి మనకు నోటిఫికేషన్ ఇవ్వడం అనేది జరిగింది. దానికి సంబంధించిన నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే రిక్రూట్మెంట్ అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఏఏఓ 32 బ్యాచ్ అన్నమాట. ఇక్కడ మనకి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఎల్ఐసి వాళ్ళు అప్లికేషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇది ఓన్లీ ఆన్లైన్ మోడ్ ద్వారా మాత్రమే అప్లికేషన్ అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది. దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే జర్నలిస్ట్ అంటే మనకి ఏఏఓ మనకు సంబంధించినటువంటి ఒక పోస్ట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేది మనకి నోటిఫికేషన్ ఇవ్వడం అనేది జరిగింది. టోటల్ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే 350 ఉన్నాయి. అందులో ఎస్సీకి 51, ఎస్టీకి 22, ఓబీసీకి 88, ఈడబ్ల్యూఎస్కి 38, అన్రిజర్వ్లో 142 పోస్టులు, మొత్తం కలిపి 341 పోస్టు. అయితే ఇదే విధంగా చూసుకున్నట్లయితే పీడబ్ల్యూ క్యాండిడేట్కి సపరేట్గా పోస్టులు ఇవ్వడం అనేది జరిగింది. అవి కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, మొత్తం టోటల్గా 350 పోస్టులు అయితే 9 పోస్టులు గాను మనకి పీడబ్ల్యూ క్యాండిడేట్ గురించి ఇవ్వడం అనేది జరిగింది. అయితే ఇంకొక విషయం కూడా చూడండి, మనకి ఇక్కడ కరెంట్ ఇయర్ బ్యాక్లాగ్ ఇయర్ అన్న లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్లో కరెంట్ ఇయర్ నోటిఫికేషన్లో ఉన్నటువంటి పోస్టుల సంఖ్య 341 అయితే మనకి బ్యాక్లాగ్ పోస్టుల సంఖ్య 9, మొత్తం కలిపి 350కి నోటిఫికేషన్ ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ మరి ఇంకొక విషయం కూడా గుర్తుంచుకోవాల్సిన చేసిన విషయం ఏంటంటే మనకి దానికి సంబంధించిన డీటెయిల్స్, షెడ్యూల్ ఈవెంట్స్ అంటే మనకి డేట్ ఆఫ్ అప్లికేషన్, డేట్ ఆఫ్ ఎండ్ డేట్, అదేవిధంగా డౌన్లోడ్ హాల్ టికెట్స్, అదేవిధంగా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, ఫైనల్ ఎగ్జామినేషన్ అంటే దానికి సంబంధించిన డేట్ ఆఫ్ మొత్తం క్లియర్గా అనేది ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. అది కూడా మనం క్లియర్గా అనేది చూసుకోవాలి. మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా దగ్గరికి చూసుకున్నట్లయితే 1/8/2025 వరకు మనకి 21 సంవత్సరాలు అనేది నిండి ఉండాలి. అదేవిధంగా 30 సంవత్సరాలకు అనేది మించకూడదు అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. దాంతోపాటు మనకి ఇక్కడ చూడండి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాలు, పీడబ్ల్యూకి జనరల్ వాళ్ళకి అంటే పీడబ్ల్యూ జనరల్ చూడండి, ఇందులో ఎస్సీ ఎస్టీ బీసీ ఎవరన్నా రావచ్చు అనమాట, వాళ్ళకి 10 ఇయర్స్. అదేవిధంగా పీడబ్ల్యూ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 15 సంవత్సరాలు, పీడబ్ల్యూ ఓబీసీ వాళ్ళకి ఇక్కడ 13 సంవత్సరాలు ఇవ్వడం జరిగింది. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 5 సంవత్సరాలు, అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అదేవిధంగా క్లియర్గా మనకి ఇక్కడ టోటల్ అనేది ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా ఎడ్యుకేషన్ కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ఏఏఓ జర్నలిస్ట్కి సంబంధించిన బ్యాచిలర్ డిగ్రీ ఎనీ డిసిప్లిన్ ఈక్వెడెంట్ యూనివర్సిటీ అంటే బీఏలు అయినా సరే, బీబీఏ అయినా సరే, బీకామ్ అయినా సరే, మీరు ఏ డిసిప్లిన్లో మనకు పోస్టులో అప్లై చేసుకున్నా సరే, డిగ్రీ పాస్ అయినా సరే వాళ్ళందరూ అనేది ఎలిజిబిలిటీ అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగింది. దానితో పాటు ఇంకొక క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఏంటంటే బెనిఫిట్స్ ఆఫ్ మనకి శాలరీ కూడా చూసుకున్నట్లయితే 88,635 రూపాయలు అనేది మనకు బేసిక్ పేగా ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ ఇంకొక విషయం కూడా చూసుకోండి, వెహికల్ లోన్ 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ మనకి యాజ్ పర్ రూల్ ప్రకారం వెహికల్ లోన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మనకి సర్వీస్ సంబంధించిన డీటెయిల్స్, పూర్తి డీటెయిల్స్ అనేది ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ప్రొవిషన్ పీరియడ్ అనేది చూసుకున్నట్లయితే మనకు ప్రొవిషన్ పీరియడ్ అనేది 1 ఇయర్గా ఉంటుందని కూడా ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ నెక్స్ట్ అప్లికేషన్ ఫర్ ద ఫీజ్, అదేవిధంగా ఇమిటేషన్ అంటే మనకి అప్లికేషన్ చేసేటప్పుడు మనకి ఇక్కడ చూడండి, ఇమిటేషన్ అంటే ఇంటిమేషన్కి సంబంధించినటువంటి ఛార్జెస్ 85 రూపాయలు, అదేవిధంగా ట్రాన్సాక్షన్ ఛార్జెస్ ప్లస్ జిఎస్టీ టోటల్గా మనకి ఆల్ క్యాండిడేట్స్ చూసుకున్నట్లయితే 700 రూపాయలు అనేది మనకు ఛార్జెస్గా, అప్లికేషన్ ఛార్జెస్గా ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగింది. అయితే ఇక్కడ జనరల్ క్యాండిడేట్స్ మొత్తం టోటల్ చూసుకున్నట్లయితే 700 రూపాయలు అనేది ఉంటుంది. ఇక్కడ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ క్యాండిడేట్కి ఇంటిమేషన్ సంబంధించిన ఛార్జెస్ 85 రూపీస్ ప్లస్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ ప్లస్ జిఎస్టీకి సంబంధించినటువంటి ఫీజు కడితే సరిపోతుంది. సెలక్షన్ ప్రాసెస్ కూడా మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రిలిమినరీ ఎగ్జామ్ ఒకటి ఉంటుంది, తర్వాత మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది. అదేవిధంగా క్వాలిఫికేషన్ అయిన తర్వాత మనకి దానికి సంబంధించిన ప్రిలిమినరీ ఎగ్జామ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్, దానికి సంబంధించిన మార్క్స్ ఒకసారి చూసుకున్నట్లయితే టోటల్గా 100 క్వశ్చన్లు ఉంటాయి. 30
70 మార్క్స్ ఉంటాయి, 1 అవర్ టైమింగ్ అని ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే రీజనింగ్ ఎబిలిటీ, క్వాంటిటీ ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ విత్ స్పెషల్, అదేవిధంగా గ్రామర్, వొకాబులరీ కంప్రెషన్. అంటే క్లియర్గా ఒకసారి చూసుకోండి, మీకు గ్రామర్ ఇంగ్లీష్ వస్తే సరిపోతుంది, అందులో గ్రామర్ వస్తే గ్రామర్ అనేది చూసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మెయిన్ ఎగ్జామ్ కోసం చూసుకున్నట్లయితే రివిజన్ ఎలిజిబిలిటీ, తర్వాత జనరల్ నాలెడ్జ్, తర్వాత డేటా అనాలిసిస్. అదేవిధంగా ఇక్కడ క్లియర్గా మనం ఒకసారి చూసుకుందాం. క్వశ్చన్స్ 120, మార్క్స్ 300, టైము 2 అవర్స్ ఇవ్వడం అనేది జరిగింది. ఓకే ఫ్రెండ్స్, టోటల్గా 350 మా పోస్టులు అనేది ఉన్నది కాబట్టి ఖచ్చితంగా అందరూ అనే అప్లికేషన్ పెట్టుకోండి. వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ వీడియో చూసిన వాళ్ళైతే ఖచ్చితంగా అనేది లైక్ చేయండి. కింద దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ లింక్, తర్వాత అప్లికేషన్ లింక్ కూడా ఇస్తాను, అక్కడ నుంచి మీరు అప్లికేషన్ పెట్టుకోండి.